ఇది క్రోమా ఇన్స్టాగ్రామా? ఒకప్పుడు న్యూడ్ వీడియోస్ కావాలన్నా న్యూడ్ ఫొటోస్ కావాలన్నా క్రోమ్కి వెళ్ళేటోళ్ళు. అమ్మాయిలు కొంచెం ఉందా అసలు? హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ గురించి. మన ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ జరుగుతున్న కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్ మీ వరకు రావాలి కాబట్టి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే క్రోమ్లోకి వెళ్తే న్యూడ్ వీడియోస్ కోసం సంథింగ్ ఏదన్నది ఈ క్రోమ్లోకి వెళ్ళిపోయి చూసేసి వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు, క్రోమ్కి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. మొత్తం అన్నీ ఆ వీడియోసే. 100కి 2-3 వీడియోస్ మంచిగా ఉంటే మిగతా 98 వీడియోస్ వరకు మొత్తం బోల్డ్ కంటెంట్, వల్గారిటీ కంటెంట్. అయితే ఒకళ్ళు వచ్చి నడుము చూపిస్తారు. అంటే నాకు ఒక విషయం అర్థం కాదు, నడుము చూపిస్తేనే లైక్లు వస్తున్నాయి. ఆ లైక్లు కొట్టింది నడానుగా లేక ఆమె టాలెంట్గా? అరే టాలెంట్ చూపించుకోవడం అంటే బాడీని ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు. మనకున్న టాలెంట్ అంటే మనకున్న టాలెంట్ ఏంటి? మన యాక్టింగో లేదా డాన్సో లేదంటే వాయిసో లేదా సింగింగో, ఇవి కదా టాలెంట్ అంటే. ఈ మధ్య టాలెంట్లో ఈ బాడీ షో ఆఫ్ కూడా టాలెంట్లో యాడ్ చేస్తారు. ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో మీరు బాడీ మొత్తం చూపించేస్తారు కదా, రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆయనకి మీరు ఏం చూపిస్తారు? చెప్పండి. మీ హస్బెండ్కి మీకు చూపించడానికి ఇంకేముంటుంది? అరే ఒకప్పుడు పురాణాల్లో ఎలా ఉండేదంటే వాళ్ళ బాడీని చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చూస్తారు, పెద్ద అయిన తర్వాత తన బాడీని తన కాకుండా అవతల వాళ్ళు చూశారు అంటే అది తన హస్బెండ్ అయి ఉంటాడు. అది పూర్వకాలం నుంచి వచ్చిన ట్రెండ్. అప్పట్లో అలా జరిగేది అనమాట. అది ఎంత సంస్కారంగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చూడక ముందే ఒక 100 ఎక్కడ లక్షల్లో చూసేస్తున్నారు. అసలు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఇట్లా చిన్న నడుము చూపించి వీడియో చేస్తే 100K 200K లైక్స్, ఎందుకు వ్యూస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 2 మిలియన్ 3 మిలియన్. అంటే మన ఈ జనరేషన్ లో అంత కక్కురుతున్నారా జనాలు? అంటే అంత కామంతో ఉన్నారా? ఒక ట్రెండా అసలు? బాడీ షో ఆఫ్ చేయడం అనేది ఒక ట్రెండా? ఏం జరుగుతుందబ్బా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటో తెలుసా? అసలు మన తెలుగులకి ఏమైందో తెలియదు. సరే హిందీ వాళ్ళు చాలా మంది షో ఆఫ్ ఇస్తున్నారు అంటే ఓకే, చాలా మంది ఇప్పుడు హిందీ వాళ్ళు అంటే షో ఆఫ్ అవ్వడం చాలా చూసాం, ఇంతకు ముందు కూడా చూసాం. కానీ మన తెలుగు వాళ్ళకి ఏమైంది? మన తెలుగు క్రియేటర్స్కి ఏమైంది? తెలుగు వాళ్ళు కూడా చూపిస్తారు. అంటే నాకు డౌట్, అండ్ ఇంట్లో ఏమనరా? అరే అసలు ఈ శారీ కట్టుకున్నావు అంటే పెద్దోళ్ళు ఎట్లా కట్టుకున్నారు శారీ? ఈ నడుము చిన్నది కనిపిస్తే అమ్మా నీ నడుము కనిపిస్తుంది చూసుకోమ్మా అన్న జనరేషన్ నుంచి ఇప్పుడున్న జనరేషన్ అమ్మ నీ నడుము కనిపించట్లేదు కింద దించు, పైది కనిపించట్లేదు కింద దించు, ఇట్లాంటి జనరేషన్. అంటే మీ ఇంట్లో ఏమనరా? అమ్మ నీ నడుము కనిపిస్తుంది లేక నీకు చెస్ట్ కనిపిస్తుంది అని ఏమనరా? అని ఇంట్లోనే ప్రోత్సహిస్తారా? ఇలాగ ఇంట్లో తిరుగుతున్నా సరే అలా ఇట్లే ఏదనుకుంటారు అనుకుంటారని చెప్పేసి మీరు కూడా ఇంట్లో ఎదిరిసిపోయి మీరు చేసుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుంది? అదే షో ఆఫ్ ఇస్తేనే లైక్లు వస్తాయంటే అదేం బతుకబ్బా? ఒళ్ళుని చూపించుకొని లైక్లు సంపాదించుకోవడం కాదు. మీకు అంత జీలో దమ్ముంటే మీలో ఉన్న టాలెంట్ అంటే ఎంత చెప్పాను కదా, నడుము చూపించుకోవడం, బాడీని ఎక్స్పోజ్ చేసుకోవడం, బాడీని షో ఆఫ్ చేసుకొని లైక్లు చేసుకోవడం, అది కాదు టాలెంట్ అంటే. యాక్టింగ్, ఒక సింగింగ్, ఒక వాయిస్, ఒక మిమిక్రీ, ఒక ఆర్టిస్ట్, దాన్ని అంటారమ్మా టాలెంట్ అంటే. షో ఆఫ్ ఇచ్చుకోవడం అది కాదు టాలెంట్ అంటే. అర్థమైందా? మీరు టాలెంట్ ఉంటే ఇప్పుడు ఏదో లేదమ్మా ఇప్పుడు షో ఆఫ్ చేస్తేనే జనాలు ఇప్పుడు చూస్తున్నారు, షో ఆఫ్ చేయకపోతే ఎవరు చూడరన్నా అంటే చూడకపోతే మాని. అరే నీకు అవకాశాల కోసం నువ్వు ఒళ్ళు చూపించుకుంటున్నావు, రేపు పొద్దున ఆడి నీకు అవకాశం ఇవ్వడం కోసం వాడు నేను తీసుకొని ఎక్కడికో వెళ్తాడు. అది నీకు ఓకేనా? నీ ఒళ్ళు చూపించుకోకుండా నువ్వు ఒక చిన్న క్యారెక్టర్ టైప్ లో ఒక చిన్న యాక్టింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చెయ్యి, నీకు వచ్చే కామెంట్లు వేరే ఉంటాయి.
నువ్వు బాడీని చూపించుకొని చేయి. అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే నువ్వు వెయిట్ చూపిస్తే జనాలు దానికి అలవాటు పడిపోతారు. నువ్వు షో ఆఫ్ చూపిస్తే అక్క షో ఆఫ్ అక్క, అబ్బా ఏ ఉన్నావు అంటే మనం వీడియో పెట్టామంటే కిందన బస్ సూపర్ చేసావక్క, అక్క డై హార్ట్ ఫ్యాన్ అక్క, ఇట్లా మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరు చేసే వీడియోలు కామెంట్లు ఎప్పుడైనా చూసుకున్నారా? సెక్సీ, సో సెక్సీ, ఒక నైట్కి వస్తావా, అరే ఇట్లా రా. ఇలా ఉంటే ఎందుకు జరగవు రేపులు? ఇలా ఉంటే ఎందుకు మానభంగాలు జరగవు? ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామే కదా షో ఆఫ్ ఇచ్చేస్తారు, మీరు బయటకు తిరగరు. ఎందుకంటే షో ఆఫ్ ఇచ్చేసి మీకు లైక్లు వచ్చేసరికి మీరు పెద్ద సెలబ్రిటీలు కదా. అన్యం పుణ్యం తెలియని చిన్నారులు, ఆడోళ్ళు, ఏం తెలియని ఆడోళ్ళు ఉంటారు చూసారా, మీ ఎఫెక్ట్ అంతా తీసుకెళ్ళి ఆల్మే పడుతుంది అనమాట. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు షో ఆఫ్ ఇచ్చేసి మొత్తం ఇంట్లో బాగానే కూర్చుంటారు, జనాలు చూస్తారు, చాలా మంది చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? చూసండి దీని ఏదో చేసేయాలరా, కానీ మిమ్మల్ని చేయడానికి అవ్వదు, ఎందుకంటే మీరు బయటికి రారు. వాళ్ళు ఏం చేస్తారు? అదే మూమెంట్లో బయటికి వెళ్తారు, మీ మీద చూపించేస్తుంది అంటే వాళ్ళ మీద చూపించేస్తారు. మీ వల్ల ఎన్ని పరిణామాలు పోతున్నాయి మీకు తెలుసా? మీకు తెలియదు. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నావా, ప్రమోషన్లు వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నావా, అంతే, అయిపోయి ఇదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే స్వార్థం అయిపోయింది అనమాట. ఎవరి గురించి అలా ఆలోచించుకుంటున్నాడు. అరే ఈరోజు మనం ఈ పని చేస్తే రేపు పొద్దున ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, ఈరోజు ఇది చేస్తే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఆలోచించరు. మనకేం జరుగుతుంది, మనకేం అవ్వదు కదా, బొక్క మన ఇంట్లోనే కూర్చుంటాం, మనకేం పోయింది అనుకో లైట్ తీసుకొని చేసేస్తారు. కానీ బయట ఈ ఒక్క ఇంట్లో ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మీకు తెలుసా? అరే అది మీ వల్ల, కేవలం మీ షో ఆఫ్ ఇచ్చే మీ బ్యాచ్ వల్ల ఉన్న ఆడపిల్లలందరి మీద ఒక బ్లాక్ మార్క్ ఇట్లా పడుతుంది. సిగ్గుందా అసలు? నీకు ఉందా? మీ ఇన్స్టాగ్రామ్లో బాడీ షో ఆఫ్ ఇచ్చే మీకు సిగ్గుందా? మీ ఆడోళ్ళకి సిగ్గుందా? మీకు యాక్టింగ్ రాకపోతే యాక్టింగ్ నేర్చుకోండి, సింగింగ్ రాకపోతే సింగింగ్ నేర్చుకోండి. ఏవి రావా ఇంట్లో కూర్చోండి. ఇప్పుడు షో పోకుండా ఇంట్లో కూర్చొని ఏం జరుగుతుందన్న కంటెంట్ ఎంతమంది చేయట్లేదు? ఆబ్వియస్గా వాళ్ళు బయటకు రారు, ఎందుకంటే వాళ్ళు షో ఆఫ్ చేయరు కదా, అందుకే లైకులు రావు, ఫాలోవర్స్ రారు. ఎందుకంటే అది సరే ట్రెండ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఎలా అవుతుందంటే మంచిగా ఉన్న అమ్మాయిలు కూడా కేవలం మీ వేస్ట్ అమ్మాయిలు కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో షో ఆఫ్ ఇచ్చే బ్యాచ్ అందరికీ చెప్తున్నా, మీ వల్ల మంచిగా అమ్మాయిలు కూడా పాడైపోతారు. అంటే ఒక 100 తులసి మొక్కల మధ్యలో ఒక గంజాయి మొక్క అంటారు తెలుసా, అట్లా అన్నమాట. ఆ గంజాయి మొక్క ఒకటి పీకేసావు అనుకో తులసి మొక్కలన్నీ బాగా అయిపోతాయి. కానీ ఆ గంజాయి మొక్క ఎదగడం వల్ల మిగతా 99 తులసి మొక్కలు కూడా ఆ గంజాయి మొక్క అయిపోతున్నాయి, అన్ని పాడైపోతున్నాయి. మంచిగా షో ఆఫ్ అవ్వకుండా మంచిగా వీడియో చేసుకున్న వాళ్ళకి లైకులు రావు. అబ్బాయిలు కూడా అట్లనే ఉన్నారులే, లైకులు కొట్టట్లేదు మంచిగా ఉన్న వాళ్ళకి. ఇలా చూపిస్తే లైకు, కామెంట్, షేరు. జస్ట్ ఇట్లా నడుము చూపిస్తే లైక్, కామెంట్, షేరు. ఏం చూపించుకుంటే ఎలా అనుకో, ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది, ఈ అమ్మాయితో మనం లైకులు కొట్టకూడదురా, ఈ అమ్మాయి కామెంట్ పెట్టకూడదురా. ఇదే సంస్కారం అంటే. ఇళ్లలో ఏమన్నారు, బయట మాత్రం జనాలు మిమ్మల్ని వేసుకుంటారు మంచిగా. మీకేం పోయింది? మీ వల్ల అనవసరంగా మంచిగా ఉన్న అమ్మాయిలందరి మీద పడుతుంది ముద్ర. ఇప్పుడు ఎలా ఉందంటే మీమ్స్ చేసేటోళ్ళు కదా, మీమర్స్ కూడా అబ్బా చాలా బాగా చేస్తున్నారబ్బా. ఎట్లా తెలుసా, మీమ్స్ చేసేటోళ్ళు కూడా షో ఆఫ్ ఇచ్చి ఒక అమ్మాయి మొత్తం ఇచ్చిందంటే బా ఏమి ఇచ్చిందిరా, ఐడి చెప్పండి, తొందరగా ఐడి చెప్పండి, కింద అన్న నాకు లింక్ పెట్టన్నా అని ఒక అమ్మాయి పద్ధతిగా మంచిగా సాంప్రదాయంగా ఒక వీడియో చేస్తే ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే మంచిగా ఉంది కదా వీడియో, ఎవడు చూస్తాడు? ఏం చూపించట్లేదు, ఎవడు చూస్తాడు? చూడడానికి అందులో ఏముంది? చూడరు. ఎందుకంటే దానివల్ల మీకు ప్రాఫిట్ ఏమి ఉండదు కాబట్టి. అదే షో ఆఫ్ ఇచ్చిన అమ్మాయి చేసింది అనుకో వీడియో, దానివల్ల మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. అబ్బా అన్న మంచి బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడు రా, అరే వీడికి ఫాలో కొట్టొచ్చురా, వీడి కామెంట్ పెట్టొచ్చురా. సిగ్గు లేకుండా మీమ్ పేజెస్ వాళ్ళు కూడా ఏ మాత్రం ఇంత సిగ్గు కూడా లేకుండా మీ ఫాలోవర్స్ కోసం బోల్డ్ కంటెంట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. క్రోమ్లో పెట్టుకోండి, తీసుకెళ్ళి క్రోమ్లో పెట్టుకోండి. ఎందుకే చాలా పోర్న్ స్టార్లు అమెరికాలో అవుట్ ఆఫ్లో పోర్న్ స్టార్స్ చాలా తక్కువ అయ్యారంట. ఇన్స్టాగ్రామ్ షో ఆఫ్ ఇచ్చిపోతున్నారు, డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఇంకా పాపులర్ అవుతారు. మియా ఖలీఫా, సన్నీ లియోన్ ఎట్లా పాపులర్ అయ్యారు, అట్లా పాపులర్ అయిపోతారు. 100 లైక్స్ 100K లైక్స్ కాదు, బిలియన్స్లో వస్తాయి లైక్స్ మీకు. ఎందుకంటే మీకు కావాల్సిన లైక్సే కదా. మానం, శీలం అన్నీ పోయినా సరే మీకు అనవసరం. గాలికి వదిలేశారు మన బాడీ మొత్తాన్ని, గాలికి వదిలేశారు. అందరూ ఆస్వాదించండి అని ఫ్రీగా పెట్టారనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, సబ్స్క్రిప్షన్ నోట్ అనమాట.
సబ్స్క్రిప్షన్ అని పెట్టుకొని నేను ఇది చూపిస్తా, నా బోల్డ్ కంటెంట్ మొత్తం అందులో ఉంటుంది, సామాన్లు చూపించుకోవాల్సినవి అన్నీ తీసుకెళ్ళి సబ్స్క్రిప్షన్లో పెడతా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి పెడుతున్నారు. మంత్లీ ఎంత 1000 లేక 400 పెడతారు, 400 పెడతారు. ఒకటి కాదు కదా, చాలా కామందులు ఉన్నారు కదా, మన వాళ్ళు చాలా కామందులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మో బోల్డ్ కంటెంట్ వచ్చేదని చెప్పేసి మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అరే పిచ్చోలారా, మీకు సీన్ అర్థం కావట్లేదు. అలా చేసుకోవడం వల్ల మీకు మహా అయితే చూడొచ్చు, ఆ చూసేది ఏదో క్రోమ్లో చూసుకోకపోండిరా, క్రోమ్లో చూసుకోండిరా బాబు, క్రోమ్లో అయితే ఫ్రీగా చూసుకోవచ్చు. ఇందులో సబ్స్క్రైబ్ చేసుకోవడం మహా అయితే ఏం చూపిస్తుంది, మొత్తం ఇప్పి చూపించేది కదా, ఇట్లా చిన్నది ఇట్లా చిన్నది. అది నార్మల్ వీడియోస్లో కూడా చూసిందే కదా. మీ వల్ల అలా ప్రాఫిట్ అంతా తెలుసా? మంత్లీ ఏం చేయకుండా తిని దొబ్బి తినేసి ఇంట్లో కూర్చొని ఒక 10 నిమిషాల్లో ఇట్లా చీర ఎలా తీసేసి ఆ వీడియో పెట్టేస్తున్నారు. ఆ లైఫ్ అలా ఎంజాయ్ చేస్తారు. గోవా ట్రిప్పులు, మలేషియా ట్రిప్పులు, దుబాయ్ ట్రిప్పులు, మనాలి ట్రిప్పులు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం ఏం చేస్తున్నారు, డబ్బులు కట్టి ఇంట్లో ఉండి బ్యాటింగ్ చేసుకొని ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం వదిలించుకుంటారు. మీకు కలిసి వచ్చింది లేదు, మీకు కలిసి వచ్చింది లేదు. మీకు టైం బొక్క, డబ్బులు బొక్క, ఎనర్జీ బొక్క, హెల్త్ బొక్క. ఇది పెళ్ళా? ఈ మధ్యన ఎవరు సీరియస్గా తీసుకుంటున్నాడు? ఈ రోజు పెళ్లి చేసుకుని 4 రోజుల్లో విడాకులు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ కావాల్సిన సుఖం వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఫిజికల్గా మూవ్ అవ్వడానికి లవ్ అనే పేరుతో అడ్డం పెట్టుకొని ఫిజికల్గా మూవ్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఆ ఫిజికల్గా లవ్ అంటే కొంచెం చీప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిని అడ్డు పెట్టుకొని పెళ్లి చేసుకోవడం, మంచిగా ఎంజాయ్ చేయడం, ఎంజాయ్ చేయడం, తర్వాత వదిలేసి ఆడు మనన్నాడు పోతాడు. ఎవడకు పోతుంది పరువు? అబ్బాయి ఒకడు కాబట్టి 100 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఎవడన్నా క్వశ్చన్ చేయగలరా? అది ఆడపిల్ల ఒక పెళ్ళి అయిందంటే బా ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా, దీన్ని ఎవడో వాడేసాడా, అది నేను మళ్ళీ చేసుకోవాలా? దీనివల్ల ఎన్ని నష్టాలు వస్తాయి తెలుసా మీకు? మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు సీను. అర్థం చేసుకోండి అమ్మా తల్లి, మీ మంచిగా చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో చూసే జనాలు కూడా చెప్తున్నా, మీరు చూసేంత కాలం వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? లైకులు కొట్టద్దు, నేను మళ్ళీ చెప్తున్నా. షో ఆఫ్ ఇచ్చే క్యాండిడేట్కి లైకులు కొట్టద్దు, రిస్ట్రిక్ట్ చేసి పడదొబ్బండి, రిస్ట్రిక్ట్ చేసేయండి, బుద్ధి వస్తుంది. ఒక 10 మంది రిస్ట్రిక్ట్ చేశారు అనుకోండి, అకౌంట్ ఉండదు. అరే చిన్న లాజిక్ చెప్పనా, చిన్న లాజిక్ చెప్తా వినండి. మీరు ఈ మీమ్ పేజెస్ వాళ్ళు, లైకులు కొట్టేటోళ్ళు, ట్రోల్ చేసేటోళ్ళు, షేర్ చేసేటోళ్ళు, మీరందరూ ఇలా షో ఆఫ్ ఇచ్చిన వాళ్ళు లేపుతున్నారు కదా, చాలా లేపుతున్నారు కదా. వాళ్ళు పక్కన పెట్టండి. ఒక 10 రోజులు మంచిగా సాంప్రదాయంగా చేసిన వీడియోలు ఉంటాయి చూసా, వాళ్ళని లేపండి. 10 రోజులు కంటిన్యూగా లేపండి. వీళ్ళు ఈ దరిదాపుల్లో కాదు కదా, ఈ సిటీ అవుట్స్కట్స్లో కూడా లేకుండా పోతారు ఈ షో ఆఫ్ ఇచ్చి క్యాండిడేట్. మీ బట్టే ఉంటుంది, లేపినా మీ బట్టే, తగ్గించినా మీ బట్టే ఉంటుంది. ఏదైనా మీ చేతుల్లో ఉంది. మంచిని ఎంకరేజ్ చేయండి, చెడుని తగ్గించండి, మంచిగా బతకండి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి. మనకి ఒకటి తిట్టేటట్టు ఉండకూడదు, మనం ఒక పని చేసామంటే అవతల మనం మెచ్చుకునేటట్టు ఉండాలి. ఇంకా మీ ఇష్టం ఏం చేసినా సరే. నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇది ఎవరిని ఏదో కింతపరచడానికి కాదు, ఎవరిని ఏదో చేసేయడానికి కాదు. కాకపోతే నాకు బ్యాడ్ అనిపించింది. నేను ఇన్ని రోజుల నుంచి చూసింది, నేను ఇప్పటి నుంచే చేయాలనుకున్నా. ఫైనల్గా ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా, ఇంకా బోల్డ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది. సో దయచేసి షో ఆఫ్లో ఆపుకోండి, మంచిగా బతకండి, మంచిగా లైక్స్ తెచ్చుకోండి, మంచిగా హ్యాపీగా లీడ్ చేసుకోండి లైఫ్ని. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మొత్తం ఎలా ఉందో, నేను చెప్పిన వర్డ్స్ ఎలా ఉన్నాయో, మీకు నచ్చింది లేదన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బై బై.